సామెతలు 12:17 వచనాన్ని చదువుకుందాం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమునందున దేవా, పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ దినము తండ్రి నీ మాటలు ఎలా ఉంటాయి, అపవాది మాటలు ఎలా ఉంటాయి, మేము వేటిని వింటున్నాము అని మా జీవితాలని వాక్యము ద్వారా పరిశీలన చేసుకొనుటకు సహాయము చేయండి. నీ మాటల వలన మాకు ఆశీర్వాదమును, సంతోషము, నెమ్మది దొరుకుతుంది. అపవాది మాటల వలన అవమానము, దుఃఖము దొరుకుతుంది. ఈ దినము ఏ మాటలను మేము వింటున్నామోనని మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు నీవిచ్చిన మాటలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 మాటలను ఒకే వచనములో మనకు కనబడతాయి. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు, కూట సాక్షి మోసపు మాటలు చెప్తాడు. ఇక్కడ మాటలాడడానికి, చెప్పడానికి తేడాలు ఉంటాయి. మాట్లాడడం అంటే ఏంటి? దేవుడు మన నోటిలో పెట్టిన మాటల్ని మాట్లాడుతూ ఉంటాం. అంటే మన సొంత జ్ఞానముతోటి, దేవుడు ఇచ్చిన జ్ఞానముతోటి మాట్లాడుతూ ఉంటాం. అక్కడ కింద చెప్పబడిన మాట కూట సాక్షి అని చెప్తుంటాడంట, మోసపు మాటలు చెబుతూ ఉంటాడంట. చెప్పడం అంటే ఎక్కడో విని ఉంటారు, వాటిని మనకి చెప్తూ ఉంటారు. ఒకటి మనం మాట్లాడడం, రెండవది ఇంకొకరు చెప్పే మాటలు మనము వినడం. ఈ 2 మనుషుల జీవితాల్లో చాలా క్రియలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు కుటుంబాలు విడిపోవడానికి మాట్లాడడం మాట, వేరే వారు చెబుతున్నప్పుడు వినే మాటల వలన మనుషుల జీవితాలు ఏమైపోతుంటాయి? పాడైపోతూ ఉంటాయి. ఇక్కడ సత్యవాద ప్రియులు ఏం చెప్తారంట? నీతిగల మాటలు పలుకుతారంట. సత్యము కోసము నిలబడేవారు, అంటే క్రీస్తు కొరకు నిలవబడేవారు. ఎందుకు క్రీస్తు కొరకు నిలవబడేవారని చెప్తున్నానంటే, యేసు ప్రభువుని గురించి బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఆయన అంటాడు, నేను సత్యవంతుడనైన దేవుడని అంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ సత్యవాద ప్రియులు, సత్యమును ఇష్టపడే దేవుడు ఎప్పుడు కూడా నీతి మాటలే పలుకుతాడు, అంటే మంచి మాటలే పలుకుతాడు. ఆ నీతి మాటలో యథార్థత ఉంటుంది. ఆ నీతి మాటలో ఒకరి జీవితాన్ని సరిచేసేవి ఉంటాయి. ఆ సత్యములో వారిని దేవుని వైపు తిప్పేటట్టు ఉంటాయి ఆ మాటలు. అయితే ఈ రోజుల్లో చాలామందికి నీతి అన్నా, సత్యము అన్నా చాలా చికాకు వచ్చేస్తుంది. ఏం చెప్పాలంటే ఎప్పుడు నీతి మాటలు. ఎవరంటారు మీ నీతి కబుర్లు అంటారు. అంటే మనుషులకి ఏం కావాలంట?
సత్య మార్గమైన క్రీస్తు అవసరం లేదు. మనుష్యులను సరిచేయడానికి ఆయన పలుకుతున్న నీతి మాటలు అవసరం లేదు. అవసరము ఉన్నా లేకపోయినా ఆయన రాకడ వచ్చేంతవరకు కూడా ఆయన నీతి మాటల్ని ప్రచురము చేయవలసిన బాధ్యత క్రైస్తవులమైన మనది. హల్లెలూయా. అయితే ఈ సత్యవాద ప్రియుడు అయిన ఒక వ్యక్తిని మనము బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 17 నుండి కొన్ని మాటల్ని మనము చూస్తే, హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునేందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక అతడు ఆమె నిమిత్తము యోహాన్ని పట్టి తెచ్చి చెరసాలలో బంధించి ఉండెను. ఇక్కడ సత్యవాద ప్రియుడు యోహాను అంటే మనుష్యులు దేవుని మార్గమును అనుసరించి నడవక ఉన్నప్పుడు వారిని సరిచేయుటకు ఏది నీతి ఏది నీతి కానిది అని చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి యోహాను. ఎందుకంటే ఈ యోహాను భూమి మీదికి పంపబడింది దేవుని మార్గమును సరళము చేయడము కొరకు, పరలోకము నుండి వచ్చే పిలుపును ముందుగా ప్రజలకు ప్రకటించుట కొరకు వచ్చాడు. అలాంటి ఈ యోహాను ఎక్కువగా ఆయన అరణ్యములో నివాసము చేస్తూ ఉంటాడు, అడవుల్లో నివాసం చేస్తూ ఉంటాడు. మనుషుల మధ్యకి చాలా తక్కువగా వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకి ఆత్మ ద్వారా మనుషులలో ఉన్న కుటిలమైన స్వభావము, మనుషులలో ఉన్న సత్యహీనమైన స్వభావము కనబడినప్పుడు వారిని మొహమాటము లేకుండా హెచ్చరించేవాడు యోహాను. ఎందుకంటే ఆయన సత్యమును మాత్రమే ప్రకటించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు, సత్యము మాత్రమే చెప్పుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. అలానే నీతి మాటల్ని ప్రజలకు వివరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అలాంటి ఈ యోహాను ప్రజల మధ్య సంచరిస్తూ ఆ ప్రజలను ఏలుతున్న హేరోదు ఒక తప్పు చేశాడు. ఆ తప్పును ఖండించడానికి, ఇది తప్పు అని చెప్పడానికి ప్రజలకి ఎవ్వరికి ధైర్యము సరిపోదు. కానీ సత్యవాద ప్రియుడైన ఈ యోహానికి ఎదురుగా హేరోదు రాజు ఉన్నప్పటికీ ఆయనని హెచ్చరించడానికి ఈయన భయపడలేదు, నీతి మాటలు చెప్పడానికి ఈయన భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఆయన క్రీస్తులో నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి, నీతి ఆయనలో కూడా ఉంది కాబట్టి సత్యమును గట్టిగా ప్రకటించడానికి ధైర్యము కలిగిన వ్యక్తి యోహాను. ఎందుకంటే సామెతల్లో మనం ఇందాక చదువుకున్నాము కదా, కూట సాక్షి ఏం చెప్తాడంట, మోసపు మాటలు చెప్తాడు. అంటే మనుషుల దగ్గర నుండి ఆశించేవారు, ఏదో ఒక లాభము కోరుకునేవారు ఏం చేస్తారంటే వారు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా
ఆ తప్పు చేస్తున్న వ్యక్తి నుండి వీరికి ఏదో ఒక లాభము కావాలి ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఏం చెప్తుంటారు? కుటిలమైన మాటలు చెప్తా ఉంటారు. ఎలాంటి కుటిలమైన మాటలు చెప్తా ఉంటారు అంటే, హేరోదు తన సహోదరుడి భార్యను వివాహము చేసుకున్న ఆమె యోహానును గురించి కుటిలంగా మాట్లాడుతూ ఉంది. ఈయనని ఎలాగైనా చంపేయాలి. అపవాదికి ఏంటంట? సత్యమును చంపాలి అని అపవాదికి ఇష్టం. నీతి మాటలు పలికే వారిని పలకకుండా వారిని నోరు మూపించడము అపవాదికి ఇష్టం. అటువంటి అపవాది మనస్సు కలిగిన ఈ హేరోదియా దైవజనుడైన యోహాను హెచ్చరించినప్పుడు ఆయన నీతి మాటలు ఆమెకి నచ్చలేదు. ఆయన చెప్పిన ఖండించి చెప్పిన మాట ఆమెకి నచ్చలేదు. నచ్చక హేరోదుని తొందర పెడతా ఉందంట. ఎలాగైనా నీవు యోహాన్ని చంపేయి, ఎలాగైనా నీవు అతన్ని ఏదో ఒకటి చెయ్యి అంటే ఈమెకి భయము లేని స్త్రీ కాబట్టి దైవజనుడి స్థానములో ఉన్న యోహానును చంపాలనుకుంటే హేరోదు కంట యోహాను చేస్తున్న సూచక క్రియలు, యోహాను దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి ఇతను భయపడి యోహానును ఏదైనా చెయ్యాలి అంటే ధైర్యము సరిపోక యోహానును తీసుకొచ్చి చెరసాలలో మాత్రమే వేశాడు హేరోదు. అంటే హేరోదుకి తన సహోదరుడి భార్యను తెచ్చుకోవడము తప్పే అని తెలిసిన ఆ మాటని ఆయన ఒప్పుకున్న ప్రక్కనే ఉంది కోట సాక్షి. అంటే రాజు భార్య అంటే విలువ ఎక్కువే ఉంటుంది కదా. రాజు వల్ల సహోదరుడి భార్య అని అనిపించుకునే దానికంటే కూడా హేరోదు భార్య అంటే ఇంకా గౌరవం. ఈ మోసపూరితమైన మనస్సు కలిగిన ఈమెకి యోహాను చెప్పిన నీతి మాటలు నచ్చలేదు. యోహాను చేస్తున్న సత్యము ప్రకటిస్తూ ఉంటే సత్యమును అంగీకరించలేని ఈమె ఎలాగైనా కూడా చంపాలి అనే మనస్సుతోటి కుటిలమైన మాటలు హేరోదుతోటి తన బిడ్డ ద్వారా హేరోదుకి తనకి ఏది కావాలో దానిని కూతురు ద్వారా చేరవేసింది ఈ హేరోదియా. ఏం చెప్తుందండి ఈమె? మోసపు మాటలు. యోహాన్ని చంపేస్తే మన బంధాన్ని అడిగేవారు లేరు. యోహాన్ని చంపేస్తే నేను నీ సహోదరుడి భార్యనని సాక్ష్యము ఉండకుండా ఉంటుంది, ఇతన్ని ఎలాగైనా చంపేయి అని హేరోదుని ప్రోత్సహిస్తూ ఉంది హేరోదియా. ఈరోజు కూడా చాలామంది దేవుని మాటలు ఎంతగా వినబడుతూ ఉన్నా ఆ నీతి మాటలు నచ్చడం లేదు చాలామందికి. దేవుడు మనుషుల్ని సత్యములోనికి నడిపించడానికి ప్రతి దినము ఆయన దైవజనులను లేపుతూ ఉన్నా దైవజనులు వారి కొరకు విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వారి జీవితాలు సరిచేయాలి అని
దైవజనుడు ప్రసవ వేద పడుతున్నా ఈ నీతిగల మాటలు, సత్యవాదము ప్రజలకి ఎలా ఉందంట? ఏమి నీతులేండి, ఏమి వాక్యములేండి. మా చిన్నప్పటి నుండి వింటానే ఉన్నాం వాక్యాలు. ఎవరు మారారు? ఎవరు వింటున్నారు? ఎవరు నిజాయితీగా ఉన్నారు? ఎవరు సరిగ్గా ఉన్నారు అని వారికి వినబడుతున్న నీతి మాటలను బట్టి వీరేం చేస్తున్నారు? ఎవరు ఉన్నారు అని ప్రశ్న వేస్తున్నారు. కానీ ఆ నీతిలో నేను ఉన్నానా లేదానని పరీక్షించుకోవడం ఎప్పుడైతే ఆపేశామో, మానివేశామో, అపవాదు చెబుతున్న మోసపు మాటలే మనుషులకి నచ్చుతున్నాయి. ఒకవేళ అపవాదు చెబుతున్న ఆ మాటలకు, మోసపూరితమైన మాటలు వినడానికి కొద్దిసేపు బాగుంటాయేమో, కానీ ఈ హేరోదియా చెప్పిన ఆ కుటిలమైన మాటల్ని పట్టుకొని యోహాను తలను నరికించేస్తే హేరోదు కంట యోహాను చంపించిన తరువాత రాత్రులు నిద్రపోయేవాడు కాదంట. యోహాను హేరోదుని హెచ్చరించినప్పుడు ఆయనంట సంతోషంగా ఆ మాటల్ని అంగీకరించాడంట. అంటే ఆయనకు కొంచెం మంచి మనసే ఉంది. ఎవరైనా చెబితే దైవజనులు అంగీకరించే మనసే ఉంది. కానీ మోసపూరితమైన, కుటిలమైన మాటలు చెప్పేవారు, హేరోదియా లాంటి వారు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తాడంటే, అంటే నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని ఆలోచన చేసుకుంటాడు. మోసపరిచే మాటలు అంత బాగుంటాయి తెలుసా. మనము ఎవరి గురించైనా మంచిగా మాట్లాడుకోవడానికి ఇష్టపడము, కానీ ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తాం. ఎందుకంటే నీతి మాటలు నచ్చవు, సత్యవాద ప్రియులు వారికి అసహ్యులుగాను, దేవుని నీతిగల మాటలు చెప్పేవారు వారికి ఎలా ఉంటారంట? పంటి కింద పులుసులాగుంటారంట. ఎవరికి? మోసపు మాటలు చెప్పేవారికి, మోసపు మాటలు వినేవారికి. ఈ హేరోదియా కూడా అప్పటిదాకా హేరోదుకి యోహాన్ని చంపాలనే ఆలోచన లేదు, కానీ కేవలం ఆయన చెరసాల్లో బంధించి ఉంచాడు అంతే. కానీ యోహాను హెచ్చరిస్తున్నప్పుడు మాత్రం ఏమి చెయ్యలేక భయపడి ఆయన చెబుతున్న మాటలను సంతోషంగా విన్నాడట. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మాటలు మనం సంతోషంగా వింటాం. భలే ఉన్నాయండి అని. దేవుని మాటలు దేవుని సన్నిధిలో కూర్చొని వింటుంటే ఎంత బాగున్నాయో అనుకుంటాం. కానీ ఒక్కసారి మనము కూట సాక్షులు ఆశించి, మన దగ్గర నుండి ఏదో ఒకటి ఆశించి కొంతమంది మాటలు చెబుతూ ఉంటే, లేనిపోనివి చెబుతూ ఉంటే మన చెవిని ఎంత బాగిస్తామో. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాటలు భలే ఉంటాయి. దేవుని సన్నిధిలో నుండి కొంచెం బయటికి బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అబద్ధపు మాటలు అవి కూడా బాగుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాటలు వినేవారు, దేవుని బిడ్డలైన వారు నీతిగల మాటలని పలకడానికి ఇష్టపడతారంట. హల్లెలూయా. నీతిగల మాట మనము పలికినప్పుడు మనుషుల జీవితాల్లో ఉన్న పాపము తొలగిపోయిద్ది.
మనుషుల జీవితాల్లో ఉన్న అతిక్రమము నుండి విడిపించబడతారు. మనుషులలో దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన ఉన్న నీతిగల మాట వారిని సరిచేస్తుంది. హల్లెలూయా. యోహాను చెప్పిన మాట హేరోదు సరిచేసుకోవడానికి అంగీకరించినట్టే ఉంది, కానీ వెంటనే హేరోదు అపవాది చెప్పే మాటలకి చెవిచ్చేశాడు. అపవాది చెబుతున్న మాటలకి తన హృదయమును అప్పగించినప్పుడు అతనికి కలవరం మొదలైందంట. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామందికి కలవరాలు ఎక్కువ. కొంతమంది చూడండి, రాత్రులు నిద్రపోయేటప్పుడు కలవరిస్తూ ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతుంటారు, కొట్టండి కొట్టండి అంటారు, పరిగెత్తండి పరిగెత్తండి అంట, ఆడుకుందాం ఆడుకుందాం అంటారు. అంటే పగటిపూట జరిగే క్రియలన్నీ రాత్రులు అతను ఏం చేస్తున్నాయి? కలవరపెడుతూ ఉన్నాయి. ఏ మనిషి జీవితంలో దేవుని నీతిగల మాటలు లేకుండా ఉంటాయో వారిలో అపవాది చెబుతున్న మాటల వలన వారి హృదయంలో కలవరము రేగుతుంటుంది. హల్లెలూయా. ఇదే కలవరము సౌలు గారికి కూడా వచ్చింది. రాత్రులు నిద్రపోక ఈ సౌలు ఏం చేస్తున్నాడంట, ఎవరైనా నాకు నిద్రను తెప్పించేవారు ఉన్నారేమో చూడండి అని మనుషులను వెతుక్కుంటూ ఉన్నాడు సౌలు. చిన్నప్పుడు పిల్లలు కూడా అంతే, వాడు ఉదయం నుండి అలసిపోయి కాలు నొప్పులని వచ్చి పడుకుంటాడు. బాగా చిన్నపిల్లలైతే నానమ్మకు కానీ అమ్మమ్మకు కానీ అలవాటు అవుతారు. వాడేం చేస్తాడు, నిద్ర వస్తుందంటే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. పడుకొని ఏం చేస్తాడు, కాలో చెయ్యి ఆమె మీద వేసి ఆమెతోటి కథలు చెప్పించుకోవడం, పాటలు పాడించుకోవడం ఏం చేస్తాడు వాడు. ఎందుకంట నిద్రపోవడానికి. ఉదయం నుండి అలసిపోయి ఆడుకొని స్కూల్కి వెళ్ళి ఆ చిన్న బిడ్డకున్న కలవరం ఏమిటి, నిద్ర రావాలి. నిద్ర రావాలంటే ఏం చేయాలి, నానమ్మో అమ్మమ్మో జోకొట్టాలి, అప్పుడు కానీ వాడు నిద్రపోడు. అలానే సౌలుకి కూడా అసూయ అనే ఆ యొక్క చేదును ఎప్పుడైతే హృదయంలో పెట్టుకున్నాడో ఆయనకి నిద్ర రాడల్లా. నిద్ర రాకపోతే ఏం చేయాలి, రాజయ్యుండి కథలు చెప్పించుకుంటే బాగోదు. రాజయ్యుండి ఎవరినైనా నన్ను నిద్రపుచ్చండి అని అడిగితే బాగోదు. ఏం చేస్తున్నాడు, తట్టుకోలేక నాకు నిద్ర పట్టడం లేదు, నన్ను నిద్రపుచ్చేవారు ఎవరున్నారు అంటే సాత్వికుడు, సుందరుడైన దేవుని జ్ఞానము చేత నడిపించబడుతున్న దావీదు ఎప్పుడైతే సితారా పట్టుకొని సౌలు గదిలోకి వచ్చి పాటలు పాడుతూ ఉన్నాడో అప్పుడు సౌలు హృదయము నెమ్మది కలిగి చక్కగా నిద్రపోయేవాడంట. హల్లెలూయా. సత్యము మనల్ని కలవరములో నుండి బయటికి తీసుకొస్తుంది. సత్యవాద ప్రియులు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న కలవరము తొలగిపోతుంది. సత్య మాటలు చెప్పేవారు, నీతిగల మాటలు చెప్పేవారు మనతో ఉన్నప్పుడు మన హృదయము కలవరపడదు. హల్లెలూయా. ఈ యోహాను చెప్పిన మాటకి హేరోదికి సంతోషం వచ్చింది. హేరోదియ చెప్పిన మాటను చేసినందుకు హేరోదికి కలవరం వచ్చింది. అంటే ఈ దినము మనము ఎవరి మాటలు మన హృదయములో మన చెవిలో పెట్టుకుంటున్నాం. దేవుని మాటలను పెట్టుకుంటే అవి మనకి సత్య మార్గమును తెలుపుతాయి,
సరి చేసుకునే మార్గమును చూపిస్తాయి, జీవ మార్గమును మనకు బోధిస్తుంది. వెలుగులో మనము నడుచుటకు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఆ సత్యవాద ప్రియులని మనము త్రోసివేస్తే, అపవాది చెబుతున్న మాటలకి, మోసపు మాటలకి మన హృదయములో మన చెవులని అప్పగిస్తే కలవరము మన జీవితాల్లో ఉంటుంది. మొదటి మాట ఏమిటంట? దేవుని మాట నీతి గల మాట, సత్యము కలిగిన మాట. ఆ మాటలో మనము నడిచినప్పుడు సమాధానముతోనూ ఆశీర్వాదకరంగానూ ఉంటాము. శ్రమ వచ్చినా కూడా నేను సత్యము పలికాను అనే ధైర్యము ఉంటుంది. మరణము వచ్చినా కూడా సత్య మార్గమైన క్రీస్తు మార్గములో నేను ఉన్నాను అనే ఒక ధైర్యము మనల్ని దేవుని వైపుకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. రెండవ మాట అదే సామెతలు 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. హల్లెలూయా. ఇక్కడ కూడా రెండు మాటలు మనకు కనబడతాయి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషము పుట్టును. రెండవ మాట ఏమిటంట? సమయోచితమైన మాట. ఈ మాటలు ఈ మధ్య చాలామందికి లేవు. సమయోచితంగా మాట్లాడే మాట. సమయోచితంగా మాట్లాడడం అంటే, ఒక మనిషి కన్నీరు గారుస్తున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం నవ్వుతాం. వీళ్ళకి ఇంతే జరగాలే, వీడి ఇంతే ఏడవాలే, ఈమెకి ఇంతే కష్టము రావాలే అని ఏడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటాం. నవ్వేవాడిని చూసి ఏమనుకుంటాం తెలుసా? ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, వీడేమన్నా తిక్కలోడా ఏంటి అంటాం. అంటే మనిషికి, ఒక మనిషి నవ్వుతూ ఉన్నప్పుడేమో ఏడవాలని కోరుకుంటాడు, ఒక మనిషి ఏడుస్తూ ఉన్నప్పుడేమో నవ్వాలని కోరుకుంటారు. అంటే సమయము సందర్భము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వీరికి ఏం లేదంట, సమయోచితమైన జ్ఞానము లేదు. కొంతమంది మాటలు కూడా అక్కడున్న ఏదైనా ఒక మంచి శుభకార్యం ఇంట్లో జరుగుతుంది అనుకోండి, అది నచ్చిన వాడు ఎవరో ఒకడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, అసలు అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి గొడవ పెట్టుకుంటాడు. అంటే అతనికి ఏమి లేదంట, సమయోచితమైన జ్ఞానము లేదు. దాని వలన మనుష్యులలో బంధాలు తెగిపోతూ ఉంటాయి. మరి సమయోచితమైన జ్ఞానము ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది ఎంతో మనోహరం అంట. దేవునిలో ఉండేవారికేమో మనోహరం, దేవునిలో లేని వాడికేమో సంతోషం. అంటే శరీర సంబంధమైన సంతోషం. మనుషులను బాధ పెట్టాలని ఉన్న వ్యక్తికి సమయోచిత జ్ఞానం అవసరంలా. వాడు అనుకుంటాడు, నేను ఇంతే, నేను ఎక్కడికి వెళ్ళినా ఇలానే మాట్లాడతా, నేను ఎక్కడ ఉన్నా నాలాగే ఉంటా. వాళ్ళు అనుకుంటారు చాలామంది, అది పెద్ద జ్ఞానం అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అదేమిటంట, వెర్రితనం అంట. హల్లెలూయా. వాళ్ళు అనుకునే జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. ఇంకొకటి కూడా ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక క్వశ్చన్ వేసామనుకోండి, ఎందుకు ఎవరికన్నా అడ్రస్ కావాలి, అయ్యా పలానా అడ్రస్ ఎక్కడుందంటే వీడేం చదువుతాడో తెలుసా,
పలానా చోటుకెళ్ళి పలానా మార్గంలో వెళ్తే వస్తుంది అని చెప్పడు. ఇంకా దానికి 100 మాటలు చెప్పి అది అక్కడ ఉంటుంది అంటాడు. అంటే సరిగ్గా అడిగిన దానికి సమాధానం ఇవ్వడం కూడా వీళ్ళకి రాదు. అలాంటి జనాంగము మీరు పరీక్షించారో లేదో నాకైతే తెలియదు, కానీ అలాంటి మనుషులు వచ్చేసారు. మనం అడిగింది అయితే వాడు చెప్పేది ఒకటి చెప్తాడు, మనం అడిగింది ఒకటైతే అతను మాట్లాడుకోవాలనుకున్నది ఒకటి మాట్లాడతాడు. అలాంటివి ప్రతి ఒక్కరి మనుషుల్లో జరుగుతాయి. అలా జరిగిన ఒక వ్యక్తిని అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10 నుండి 18 దాకా కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ మనకి దేవుని శిష్యుడైన అననీయ అనే వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ అననీయ దేవుని ప్రజల కొరకు నిలబడిన దేవుని శిష్యులలో ఒకడు. అననీయ ఒకరోజు ఆయనకి ప్రభు దర్శించి చెప్తూ ఉన్నాడు, సౌలు అనే ఒక వ్యక్తి తార్సులో, యూదా తార్సు వాడైన సౌలు యూదా దగ్గర ఉన్నాడు, నీవు అతని దగ్గరికి వెళ్ళి విచారించు అని ప్రభు ఆయన్ని దర్శించాడు. దర్శించినప్పుడు అననీయ కొన్ని మాటలు ప్రజల నుండి సౌలును గురించి విన్నాడంట. 13వ వచనము చూస్తే అక్కడ అంటాడు, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. అననీయ గారు ఏం విన్నారట? సౌలును గురించి పరిశుద్ధులకు కీడు చేసేవాడు, దేవుని ప్రజలకి చెడు చేసేవాడు ఈ సౌలు. అది నిజమే. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని చెరసాల్లో వేయడము ఈయనకి అలవాటు. అయినా అననీయకి దేవుడు దర్శనమిచ్చాడు, సౌలు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కానీ ఇతనికి తెలిసిందేంటంట సౌలును గురించి, ఇతను హింసించేవాడు ఎవరిని? పరిశుద్ధులని, మంచివారిని బాధ పెట్టేవాడు, నీతి మార్గములో సత్య మార్గములో నడుస్తున్న వారిని చెరిపేవాడు, మనుషుల జీవితాల్ని సరిచేసే వాక్యము ప్రకటిస్తూ ఉంటే ఆ మాటలు ప్రకటించవద్దు అని చంపేవాడు ఈ సౌలు. ఇది మనుషుల దృష్టికి సౌలు భయంకరమైన చెడ్డవాడు. ఆఖరికి దేవుని శిష్యుడైన అననీయ దృష్టిలో కూడా, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అపవాది ఏం చెప్తుంటాడట, మోసపు మాటలు కూట సాక్షిలాగా మోసపు మాటలు చెబుతూ ఉంటాడు. ఈ అననీయకి కూడా సౌలుని గురించిన మాటలు చెవిలో వినబడ్డాయి, మంచివాడు కాదు అని. అదొక్కటే ఆయనకి తెలుసు. సౌలును దేవుడు దర్శించాడు అని, సౌలుని దేవుడు మార్చి ఆయన కొరకు ఒక ఆయుధముగా వాడుకుంటాను అని దేవుడు తన నోటి నుండి చెప్పకముందే అననీయ దేవుని మాటకు అడ్డుపడి అంటున్నాడు, లేదయ్యా అతను నీ పరిశుద్ధుల్ని బాధ పెట్టేవాడు. అంటే అక్కడేమో సౌలు కళ్ళు పోయి, నా కళ్ళు తెరవజేయగలిగిన వాడు ఎవడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఈ అననీయ అంటున్నాడు, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు అంటే
అతడు పరిశుద్ధులను బాధపరిచేవాడు. అంటే సమయోచితంగా దేవుడు మాట్లాడమని అననీయాకి చెబుతూ ఉంటే ఆ సమయోచితమైన మాట వలన సౌలు జీవితంలో మేలు జరిగి దేవుని కొరకు ఉపయోగపడతాడని దేవునికి తెలుసు. అలాంటి సౌలు దగ్గరకు పంపిస్తూ ఉంటే ఈయన అంటున్నాడు, లేదయ్యా ఆయన మంచివాడు కాదు. అది మనిషి జ్ఞానం. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక మనిషిని గురించి ఎవరో చెబితే విని ఆ మనిషినికి అంటే అతని యొక్క క్యారెక్టర్, అతని మాటలు ఎవరో చెబితే వింటాం, మనమైతే చూడము. కానీ ఆ చెప్పబడిన వ్యక్తి మన ముందు వచ్చి నిలబడితే మనం ఏం చేస్తాము? మనకి ఎవరైతే చెవిలో చెప్పారే అననీయాకి చెప్పినట్టు ఆ చెవిలో చెప్పిన మాటలనే ధ్యానము చేస్తూ దేవుని ద్వారా నియమించుకున్న వ్యక్తులను ఏం చేస్తాం? తృణీకరిస్తాం. సౌలు మారాడని, అతని హృదయము మార్చబడిందని, అతను ఇశ్రాయేలుల దగ్గరను రాజుల దగ్గరను అధిపతుల దగ్గర నిలబెట్టడము కొరకు దేవుడు ఒక ఆయుధంగా సౌలును నిలబెట్టుకున్నాడని అననీయాకి తెలియదు. ఈరోజు మనము కూడా తెలియకుండానే దేవుని స్వరూపమందు ఉన్న ప్రతి మనిషిని సమయోచితంగా మనము మాట్లాడుతూ వారికి సంతోషము కలిగించకుండా ఆ సమయోచితమైన మాట పలికినప్పుడు వారి జీవితంలో దేవుని కార్యము జరుగుతుంది అని తెలుసుకోకుండా దేవుని మాటల్ని దేవుని మాటలు లాగా కాకుండా మన చెవిలో అపవాది చెప్పినట్టు మనము ఎప్పుడైతే పలుకుతామో దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని కూడా తీసి పక్కన పెడతాడు. ఆయన ఏమంటాడు? నేను నిన్ను దర్శించాను, నువ్వెళ్ళు. ఈయనేమంటాడు? అతను పరిశుద్ధుడు కాదు, నీ పరిశుద్ధులను బాధ పెడుతూ ఉన్నాడు, నేను వెళ్ళను. ఎప్పుడైతే దేవుడు తిరిగి చెప్పాడో అప్పుడు అననీయ ఏం చేశాడంట? సౌలు దగ్గరికి వెళ్ళి దేవుడు తనకి ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారము సౌలు దగ్గర నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సౌలుని అననీయ అభిషేకించినప్పుడు సౌలుకు ఉన్న కంటి పొరలు రాలిపోయాయంట. హల్లెలూయా! సమయోచితమైన మాట ఏం కలిగిస్తుందంట? ఎంతో మనోహరంగా, ఎంతో సంతోషంగా, అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అననీయ పలికిన మాట సౌలు కళ్ళను తెరవచేసి ఆయన హృదయములోనూ ఆయన ఆత్మలోనూ సంతోషము కలుగజేస్తే దేవుడిచ్చిన ఆత్మ ద్వారా, దేవుడు పలికిన మాట ద్వారా, దేవుడు చెప్పిన సత్య మార్గమును పట్టుకొని నీతిగల మాటలు ప్రకటించడము సౌలు మొదలుపెట్టాడు. హల్లెలూయా! అందుకనే ఏం చేయాలంట? మనము దేవుని మాటలను వినడానికి ఇష్టపడాలి. దేవుని మాటలు మన నోటు నుండి పలకడానికి ఇష్టపడాలి. దేవుని సత్య మార్గమును, సత్యమును వాదించగలిగిన ప్రియులముగా ఉండాలి. అప్పుడు ఆయన పలికిన మాట మనుషులందరికీ ఆనందమును, మనోహరంగా, ఇష్టంగా అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా! ఆ మాటలను మనము పలికినప్పుడు మనుషులు కూడా మనల్ని ఇష్టపడతారు, మనుషులు కూడా మనల్ని ప్రేమిస్తారు. నీతిగల మాటలు పలకకుండా కుటిలంగా మాట్లాడితే ఏ మనిషి కూడా మనల్ని ప్రేమించడు, కానీ దూరము పెడతాడు. దేవుని మాటలు వింటూ వాటిలో నడుస్తూ ఉన్నప్పుడు మనుషులే కాదు, దేవుని ద్వారా కూడా మనము
ప్రేమించబడతాము. హల్లెలూయా.